మహాదేవ్. ఈరోజు నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా చేస్తున్నారు కదా. నవరాత్రి దీక్ష స్వాములే కానీ నవరాత్రి అమ్మవారికి దీక్ష చేయాలనుకునేవారు, అమ్మవారిని దర్శించుకోవాలనుకునేవారు, అమ్మవారు స్వప్న దర్శనం దొరకాలనుకునేవారు ఒక తాంత్రిక ఉపాయంలో ఈ అమ్మవారిని ఏ విధంగా కొల్చాలి, ఏ నూనె వాడాలి, తైలం ఏ ఒత్తి వాడాలి, దీపం కుంది ఏది వాడాలి, ఏ విధంగా చేయాలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇది చేసినప్పుడు మీకు ఏ విధంగా ఉంటారో మీరే చూడండి, గమనించండి. ఇది పిండి అండి, ఉప్పు, పిండి, ముగ్గు. ఈ ముగ్గుతోటి ఇలాగా ఒక త్రికోణం ఇలా తీసుకోవాలి. ఇలా త్రికోణం ఆకారం తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇది ముగ్గుతోటే వేయాలి. మళ్ళీ తర్వాత ఇలా మొత్తం చక్రం ఇలా ఇలా వేసుకోవాలి. ఇది షట్కోణం. ఈ షట్కోణం ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ త్రికోణంలో ఓంకారం, ఓం. తర్వాత ఈ షట్కోణంలో ఓం. తర్వాత ఈ షట్కోణంలో ఓం. మళ్ళీ తర్వాత కింది షట్కోణంలో ఓం. మళ్ళీ తర్వాత ఈ పక్క షట్కోణంలో ఓం. తర్వాత ఇక్కడ ఓం. మధ్యలో మీరు ఏ దేవుణ్ణైతే చేయాలనుకున్నారో దీక్ష, ఏ దేవుడిదైతే మీరు నియమనిష్టలతో ఉండి ఆ దేవతామూర్తిని మీరు మధ్యలో గర్భస్థానం, ఇది చుట్టూ చెట్టు చక్రాలు, మొత్తం 6 చక్రాలు. ఈ గర్భస్థానంలో మీరు దుర్గామాత అయితే దుర్గా బీజాక్షరం, వరాహి అయితే వరాహి బీజాక్షరము, కాళికా అయితే కాళికా బీజాక్షరము. ఇప్పుడు దుర్గా నవరాత్రులు సంభవిస్తున్నాయి కనుక ఈ 11 రోజులు ఇది ఖచ్చితంగా చేయాలండి దీక్షలో. రోజు ఇది రాత్రి పూట మాత్రమే స్నానం చేసి ఏకాగ్రతతో కూర్చొని పూజా మందిరంలో ఈ ముగ్గేసుకొని కూర్చోవాలి. ఇక్కడ దుర్గామాత యంత్రం ఒకటి ఉంటుంది. ఓం, ఇది దుమ్, దుర్గామాత బీజాక్షరం దుమ్. ఈ దుమ్ యంత్రం రాసి పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, పసుపు కుంకుమ వేయాలి. ఇక్కడ పసుపు వేయాలండి, ఇక్కడ కుంకుమ, ఇక్కడ పసుపు, మళ్ళీ ఇక్కడ కుంకుమ, ఇక్కడ పసుపు, ఇక్కడ కుంకుమ. మధ్యలో ఎర్రటి అక్షంతలు తీసుకొని మధ్యలో అక్షంతలు ఇలా వేసి ఇక్కడ మధ్యలో ఒక రాగి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోండి. నేను రాగి ప్లేట్ తీసుకున్నాను. రాగి ప్లేట్లో మీరు గంగాజలం, శుద్ధమైన గంగాజలాన్ని ఇలా పోయాలండి. పోసిన తర్వాత ఇక్కడ రాగి ప్రమిద, ఈ రాగి ప్రమిదని వాడాలండి. రాగి ప్రమిద ఇలా నీళ్ళల్లో వేసి తూర్పుకు అభిముఖంగా దీపాన్ని వెలిగించాలండి. ఎర్రబొత్తి, ప్రమిదలో ఎర్రబొత్తి వేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్న మ్యాటర్ ఏంటంటే నవరత్న తైలం. ఈ నవరత్న తైలాన్ని, ఇది నవరత్న తైలం అండి. ఈ నవరత్న తైలం ఇది నెత్తికే పెడతారు, కూల్ అవుతుంది కాదండి. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఇది తాంత్రిక క్రియలో మేము వాడుతాం. ఇది ఈ నవరత్న తైలం ఈ దీపంలో ఇలా వేసి ఎర్రబొత్తితోటి ఈ దీపాన్ని ఇలా వెలిగించాలి. ఇలా వెలిగించాలండి. వెలిగించి తూర్పుగా దీపం పెట్టి, దీపం బ్యాక్ సైడ్ మీరు పడమర కూర్చొని మీరు కూడా తూర్పుకు చూస్తుంటూ, మీరు దుర్గా భక్తులు అయితే దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 కౌంట్ చేసుకుంటూ చేయండి.
మీరు వరాహి భక్తులైతే వరాహి బీజాక్షరాన్ని నామస్మరణ చేయండి. కాళిక అయితే ఓం క్రీం కాళికాదేవి నమః అనే మంత్రాన్ని మీరు ఉచ్చరించండి. చేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకొని ఈ విధంగా నమస్కారం చేసుకొని ఈ విధంగా మీరు ముద్ర వేసుకొని ఇలా ఇక్కడ పెట్టుకొని ఇలా కూర్చోండి. మీకు 11 రోజుల లోపల అమ్మవారి దర్శనమే కాకుండా అమ్మవారి బీజాక్షరాలు కూడా మీకు షోలో అమ్మవారు ఉపదేశం చేస్తారు. ఇది నిజమండి, ఇది నమ్మండి, ఇది చేసి మీరు చూడండి. మీ కోరికలు ఏదైనా ఉంటే ఆ కోరిక తలంచుకొని ఆ కోరిక ప్రకారంగా మీరు ఇక్కడ చేయండి. ఆ దీక్షలో నియమ నిష్ఠతో ఉంటారు కనుక మీరు చేసి చూడండి. మీకు సాక్షాత్ అమ్మవారి దర్శనం అనేది మీకు లభిస్తుంది. అమ్మవారి దీక్ష కూడా మీకు సంపూర్ణంగా అవుతుంది. అమ్మవారి బీజాక్షర గురుపదేశంగా బీజాక్షరం కూడా ఇస్తుంది. ఆ బీజాక్షర మంత్రాలు మీరు పఠించండి. నిత్యం ఆనందంగా ఉండండి. హర హర మహాదేవ్. సర్వే జనా సుఖినో భవంతు.